నన్ను, నా కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ అందరినీ కాపాడినందుకు దేవుడికి ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు దేవుళ్ళు ఇలా నిలబడటానికి కారణం ముఖ్యంగా అయ్యగారే. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయితే ఆ 10 సంవత్సరాల్లో ఒక 6-7 సంవత్సరాలు గాలి చేయడం జరిపోయింది. అంటే మందు ఆటలు, గుట్టకాలు తింటాం, సినిమాలకు వెళ్తాం. కానీ అయ్యగారి పరిచయం అయిన కాడి నుంచి మనకి ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు దేవుడి గురించి. అంకు ఇలా కాదు, ఇలాగా దేవుళ్ళు ఇలా ఎదగాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి. అంతకుముందు ఏంటంటే దేవుడికి నాకు డీలింగ్ ఉండేదన్నమాట. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది నా ఫ్యామిలీలో మాలలు వేసేవాళ్ళం. నువ్వు నాకు ఇది అప్పులు తీరితే నేను నీకు మాల వేస్తా, బిజినెస్ డీల్ అన్నమాట. అంత నమ్మకంగా ఉండేవాడిని కాదు. తర్వాత అది కూడా దాని గురించి కూడా చెప్పాడు. అలా కాదు నాన్న, ఇలా చేయకూడదు, ఇలా ఎదగాలి, అలా ఉండాలి అని చెప్పి. ముఖ్యంగా దేవుళ్ళో నిలబడటం కారణం ముఖ్యంగా అయ్యగారే. రెండు 2022 లాస్ట్లో ఆటో తీసుకొని అద్దెకి తోలుకునేవాళ్ళం అనమాట. పని పాట ఏం లేకపోతే ఒక తెలిసిన వాళ్ళ ద్వారా అద్దెకి ఆటో తోలుకున్నాం. అలా 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 2022 లాస్ట్లో కాదు, 2021 లాస్ట్లో అద్దె ఆటో ఒక 8 నెలలు 9 నెలలు తోలా. ఎలాగైనా నా సొంత బండి తీసుకోవాలి, ఆటో కొనాలి, అది అని చెప్పి పేసి పెట్టి ప్రార్థనల ద్వారా ఎలాగైనా సొంత ఆటో తీసుకున్నా. మధ్యలో మా ఆవిడ గారు ఏం చేశారంటే, అంటే మనిషి అన్నగా పొరపాట్లు చేస్తూ ఉంటారు డబ్బు నాశనం చేయడానికి. కానీ తను నాశనం చేయడానికి కాదు, ఏదో ఉన్న అప్పులు తీర్చడానికి అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ చుట్టుపక్కల అన్ని సీటీలు వేసుకుంది. కానీ ఏ రోజు కూడా నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి ఇంట్లో ఇవ్వడం తప్ప నువ్వేం చేస్తున్నావు నేను మా అమ్మని అడిగేవాళ్ళు కాదు, నన్ను పెంచిన మా అమ్మని అడిగేవాళ్ళు కాదు, నా భార్యని కూడా ఏ రోజు అడగల ఏం చేస్తున్నావు డబ్బులు ఏంటని. సర్లే, ఆడవాళ్ళు మామూలుగా తెలివితేటలు కాదు కదా, సంవత్సరం నడపడం ముందు ఉంటారు. కానీ ఏ రోజు అడగలేదు. సరే, తండ్రి నేను ఎప్పుడు ఈ నెల తీయలేదు. అక్కడక్కడక్కడక్కడ చీటీలు అన్నీ వేసుకొని ఎవడో నా రోజువారోడు కానీ వారం రోజు మొత్తం తీసుకుంది. పాపం తనకు తెలియంది ఏంటంటే ఎలా తీర్చాలనేది తనకు కాన్ఫిడెంట్ ఉండేది. కానీ మధ్యలో ఫెయిల్ అయిపోయింది. అలా 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 6 నెలలు అయినాక గట్టి దెబ్బ కొట్టింది. అటు ఆటో కిస్తీ కట్టలేకపోయేవాడిని, ఇటు అప్పులు తీర్చలేక ఏం చేయాలో తెలియక చాలా సతమతం అయిపోయి చాలా నరకం అనుభవించాం అన్నమాట. అన్నీకి చెప్తా ఉన్నాను అయ్యగారికి, అయ్యా ఏంటి నా పరిస్థితి ఎలా తయారైంది, ఎలా ఇంత దారుణంగా తయారైంది ఏంటంటే ప్రార్థించి కానీ ప్రార్థనలో మటుకి ఎప్పుడు వెనకడికి ఇలా కష్టం వస్తుంది అయినా సరే అంటే 7వ నెలలో జూన్ 7వ నెలలో ఇంక అయిపోయింది నా సినిమా. ఆటో కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే అగో మా బావ రూపంలో మాట్లాడాడు. చెప్పాడమ్మా, అరే మీకు తెలియదు ఉంగరు తను పెట్టుకొని ఆ కిస్తీ కట్టాను. కానీ ఆడు ఏ స్వార్థంతో ఇవ్వడా, ప్రేమగా నేను పడుతున్న బాధ చూసి తట్టుకోలేక దేవుడు 1,000 రూపాయలు మాట్లాడి ఆడి చేత ఒక కిస్తీ కట్టించాడు. మళ్ళీ తర్వాత 3 నెలలు గ్యాప్ వచ్చినాక రాడుంది మా సూర్ణ అక్కడ కనపట్ల, మళ్ళీ ఆవుతో మాట్లాడిచ్చాడు.
మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చినాక మా తల్లి అనుకున్న వాళ్ళ అమ్మ ఆ ద్వారా సాయం చేయించాడు. నా సాయం చేసిన వాళ్ళందరూ కుటుంబాలు బాగుండాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కుటుంబాలు కూడా బాగుండాలి, దేవుళ్ళు ఎదగాలని మనస్ఫూర్తి కొడుకున్నా. అలాగే కానీ ఏ రోజు కూడా ఎంత దెబ్బ పడుతుందంటే రోజుకి రోజుకి 1000 రూపాయలు నేను రోజు వరకు కట్టాల్సి వస్తుంది. రోజుకి 1000 రూపాయలు. పక్క తిండికి కొట్టుకి దేవుడు ఏం మాత్రం కొంచెం తక్కువ చేయట్లేదు. కాకపోతే ఇప్పటి వరకు నన్ను, నా కుటుంబాన్ని ఏం చేయకుండా, ఎటువంటి చెడు ఆలోచనల వైపు మలచకుండా ఇప్పటి వరకు నన్ను ఈ రీతిలో తీసుకొచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.